విశ్వాసి, నీవు పలుకుటకు ఆతురపడుట చూచితిని గనుకను కొన్ని తాత్పర్యములుగాక మరి ఏమైనను నీ యందు ఉన్నవో లేవో నాకు తెలియదు గనుకను నేను అట్లు ప్రశ్నించితిని. ముఖ్యముగా నీ మతము కేవలము మాట్లాడుట యందే కనబడుననియు నీ ప్రవర్తన నీ నోటి మతమును అబద్ధమని తెలియజేయుచున్నదని నా అభిప్రాయము. నీవు క్రైస్తవులలో భక్తి లేని నీ క్రియల వలన మాటల వలన నిజమైన మతమునకు హాని తెచ్చుకొనుచున్నావనియు ఇంతకు మునుపు నీ దుష్ప్రవర్తన వలన కొందరు ఆటంకపరచబడి ఉన్నారనియు మరి ఎక్కువ మంది వాటి వలన నాశనము పొందుదురనియు నాకు భయమున్నది. నీ మతము లోభము, అపవిత్రత, తిట్టుట, అబద్ధమాడుట, పనికి మాలిన వారితో సహవాసము చేయుట మొదలైన వాటితో నిండియున్నది. వేశ్య సకల స్త్రీలకు అవమానము కలుగజేయును అను సామెత నీ యందు నెరవేరుచున్నది. ఎందుకనగా నీవు మతము గల వారికందరికీ అవమానము కలుగజేయుచున్నావు. వాచాలుడు, నీవు అట్టి కొండెములను విని అంత కఠినముగా తీర్పు చేయుటకు సిద్ధముగా ఉన్నందున నీవు పిచ్చివాడివని, ఆ కారణము చేత ఎవనితోనూ సంభాషించుటకు నీవు తగినవాడవు కావని నేను అనుకొనుచున్నాను. కాబట్టి సెలవు పుచ్చుకొందునని పలికి వెళ్ళిపోయెను. అప్పుడు క్రైస్తవుడు తన సహోదరుడగు విశ్వాసి యొద్దకు వచ్చి అతని చూచి, నేను చెప్పినట్లే జరిగినది గదా, నీ మాటలకును వాని దురేచ్ఛలకును సమాధానము కలుగుట అసాధ్యము. గుణపడి తన ప్రవర్తన చక్కబరుచుకొనుట కంటే నీ సాంగత్యం విడుచుట వానికి ఇష్టమైనది. అయితే నేను చెప్పిన ప్రకారముగా వాడు పోయెను. పోని ఈ నష్టము వానిదే కాని మరి ఎవనిది కాదు. మనము వాని బాధను తప్పించుకొంటిమి. వాడు మారు మనస్సు పొందక అలాగే ఉండిపోవునని అనుకొనుచున్నాను. గనుక వాడు మన సహవాసమునకు నల్లమచ్చగానే ఉండును. అంతేగాక అపోస్తలుడైన పౌలు అట్టి వారికి దూరముగా ఉండుమని చెప్పి ఉన్నాడని పలికెను. విశ్వాసి, అవును, అయితే ఈ అల్ప సంభాషణ వానిలో జరిగినందుకు నేను సంతోషించుచున్నాను. ఎందుకనగా మళ్ళీ దాని గూర్చి ఆలోచించునేమో. నేను తేటగా సత్యమును వానికి తెలియజెప్పితిని గనుక అతడు నశించినట్టయితే ఆ రక్తాపరాధము నా మీద ఉండదు. క్రైస్తవుడు, నీవు అంత పరిష్కారముగా సత్యమును వానితో చెప్పుట బాగుగానే ఉన్నది. ఇప్పటి కాలములో ఆత్మ సంబంధమైన సంగతులను గూర్చి అంత పరిష్కారముగా మనుషులతో మాట్లాడుట మిక్కిలి అరుదుగానున్నది. అందువల్ల సత్యమతమైనను అనేకులకు మిక్కిలి అసహ్యముగా ఉన్నది. ఎట్లనగా నోటి మాటలయందే భక్తి కలిగి నడవడిలో దుర్మార్గులను వ్యర్థులునైన అవివేక వాచాలురు భక్తిగల క్రైస్తవుల సాంగత్యములోనికి చేర్చబడుట వల్ల క్రీస్తు మతమునకు అవమానమును యథార్థులకు దుఃఖమును కలుగుచున్నది. నీలాగే అందరును అట్టి వారితో సత్యమే పలుకవలెనని నేను మిక్కిలి కోరుచున్నాను. అప్పుడు వారు గుణపడి మతమునకు అనుకూలముగా ప్రవర్తింతురు. అట్లు మార్గమందు తాము చూచిన సంగతులను గూర్చి మాటలాడుచు తమ ప్రయాణమును తేలికగా ఉండినట్లు చేసుకొనిరి. లేకుంటే వారు అడవిలోబడి వెళ్ళుచున్నందున వారికి చాలా ఆయాసము కలిగియుండును. వారు కొంచెము ఆ అడవిలో నుండి వెలుపలికి వెళ్ళినప్పుడు విశ్వాసి దేవుని దయ వల్ల వెనుకకు తిరిగి చూడగా తమ వెనుక ఒకడు వచ్చుట చూచెను. అప్పుడు వాని పోల్చి తన సహోదరునితో, విశ్వాసి, ఓహో, ఇదిగో ఎవరో వచ్చుచున్నారనెను. క్రైస్తవుడు, నా మంచి స్నేహితుడైన సువార్తికుడని పలికెను. విశ్వాసి, అవును, ఆయన నాకును మంచి స్నేహితుడు గదా, ఆయనే గవినికి వచ్చు మార్గమందు నన్ను ప్రవేశపెట్టెననెను. అంతలో సువార్తికుడు వారిని కలుసుకొని ఇట్లు దీవించెను. సువార్తికుడు, నా ప్రియ స్నేహితులారా, మీకు క్షేమము, మీ సహాయకులకును క్షేమమవును కాక. క్రైస్తవుడు, నా మంచి సువార్తికుడా, సుస్వాగతము. నీ ముఖదర్శనము, నీ పూర్వోపకారమును, నా శాశ్వతమైన మేలు నిమిత్తము నీవు విసుకక సహించిన ప్రయాసములను నాకు జ్ఞాపకము చేయుచున్నది. విశ్వాసి, ప్రియమైన సువార్తికుడా, 10,000 దొరికినట్లు నీ సహవాసము మాకు దొరికినది. ఇది మంచిది. మా వంటి దీనులైన యాత్రికులకు ఇది ఎంతో రమ్యమైనది. సువార్తికుడు, నా ప్రియులారా, మనము ఎడబాసిన నాట నుండి మీకు ఏమేమి సంభవించెను, మీరు ఎట్లు ప్రవర్తించిరని అడిగినందుకు క్రైస్తవుడును విశ్వాసియు తమకు మార్గములో సంభవించిన సమస్త సంగతులను ఆయనతో వివరముగా తెలియచెప్పిరి. సువార్తికుడు, మీకు శ్రమలు సంభవించినవని కాదు గాని మీరు విజయము పొందితిరి గనుకను మీరు విస్తార విషయములందు బలహీనులై ఉన్నప్పటికీ నేటి వరకు ఈ మార్గంలో నిలిచి ఉన్నారు గనుకను
నాకు బహు సంతోషము కలిగి ఉన్నది. అవును, నా నిమిత్తమును మీ నిమిత్తమును ఇందును గూర్చి సంతోషించుచున్నాను. నేను విత్తనము చల్లితిని, మీరు పంట కోసికొంటిరి, మరియు విత్తినవాడును పంట కోసినవాడును ఏకీభవించి సంతోషించు దినము వచ్చును. మీరు స్థిరులై ఉండినట్టయితే అది సంభవించును. ఎందుకనగా మనము అలసట పడకయుంటే తగిన సమయమున పంట కోతుము. కిరీటము మీ ముందరనున్నది, అది అక్షయమైనది. మీరు దాని పుచ్చుకొని వరకు పరిగెత్తుడి. కొందరు ఆ కిరీటము కొరకు బయలుదేరి దాని పొందుటకు చాలా దూరము వెళ్ళిన తరువాత మరి ఒకడు ప్రవేశించి దాని పుచ్చుకొనును. కావున ఎవడైనను నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మీరు ఇంకా విరోధి యొక్క ఫిరంగి గుండు మేరను దాటి ఉండలేదు. పాపమునకు విరోధముగా పోరాడి రక్తము మట్టుకు మీరు ఇంకనూ ఎదిరించుటలేదు. ఆ దివ్యరాజ్యం ఎల్లప్పుడూ మీ దృష్టిలో ఉండనిచ్చి అదృశ్యమైన వాటిని స్థిరముగా నమ్ముచుండుడి. పరలోకమునకు యువతలనున్న వాటిలో ఏదియూ మీ లోపలికి చేరనీయకుడి. ముఖ్యముగా మీ హృదయములను వాటి ఇచ్చలను జాగ్రత్తగా కాచుకొనుడి. ఎందుకనగా అవి అన్నిటికంటే కపటమైనవియు అత్యధికముగా చెడ్డవియునై ఉన్నవి. చెకుముకి రాతివలే మీ ముఖములను కఠినపరచుకొనుడి. ఎందుకనగా పరలోక భూలోకముల యందు సమస్త బలమును మీ పక్షముగానున్నది. క్రైస్తవుడు ఆయన బోధవాక్యముల నిమిత్తము తమ కృతజ్ఞత చూపి తాము ఇంకా నడవవలసిన మార్గములో తమ సహాయార్థముగా మరికొంత ప్రసంగము చేయవలనని తమ కోరికను ఆయనకు తెలియజేసెను. ఆయన ప్రవక్తనియు తమకు ఏ ఏ సంగతులు సంభవించునో వాటిని తాము ఎలాగూ విరోధించి జయించవలనో అదియును తమకు బోధింపగలడనియు వారు బాగుగా ఎరిగినందున మరి ముఖ్యముగా ఆయనను వేడుకొనిరి. విశ్వాసి కూడా ఆ కోరికను సమ్మతించెను. కాబట్టి సువార్తికుడు ఇట్లు ప్రసంగము చేసెను: నా కుమారులారా, మీరు పరలోక రాజ్యములోనికి ప్రవేశించుటకు అనేక శ్రమలు, బంధకములు, ఆపదలు పొందవలనని సువార్త యొక్క సత్యవాక్యము ద్వారా మీరు వినియున్నారు. కాగా మీరు ఎలాగైనను ఆ బాధలను పొందక మీ యాత్రలో బహుకాల ప్రయాణము చేయ నిరీక్షించకూడదు. ఆ సాక్ష్యముల సత్యము ఇదివరకు మీకు సంభవించిన వాటి వల్ల కొంత మట్టుకు మీకు దృష్టాంతపరచబడెను. శీఘ్రముగా మరి దృష్టాంతములు కనబడును. ఎందుకనగా మీరు కొంచెమే ఈ అరణ్యములో ప్రయాణము చేసి ఉన్నారు గదా. కొంతకాలమైన తరువాత మీకు ముందర కనబడబోవు ఒక పట్టణమునకు త్వరగా చేరుదురు. ఆ పట్టణములో మీరు శత్రువుల చేత చాలా ఇబ్బంది పడుదురు. వారు మిమ్మును చంపుటకు కఠిన ప్రయత్నము చేయుదురు. మీరిద్దరైనను మీలో ఒకడైనను మీరిచ్చు సాక్ష్యము రక్తముతో ముద్రించవలసి వచ్చునని నిశ్చయించుకొనిడి. అయితేనేమి, మీరు మరణపర్యంతము నమ్మకముగా ఉండుడి. అప్పుడు మన రాజు మీకు జీవకిరీటమును దయచేయును. అప్పుడు నేను నా స్వప్నమందు చూచినది ఏమనగా, వారు ఆ అరణ్యమును విడిచి వెళ్ళినంతలో ముందరనున్న ఒక పట్టణము వారికి అగుపడెను. ఆ పట్టణము పేరు మాయ. దాని యందు మాయ సంత అను ఒక సంత సాగును. ఆ సంత ఏడాది పొడుగునా సాగుచుండును. ఎందుకనగా అది సాగు పట్టణము మాయ కంటే చులకనై ఉన్నది. అంతేకాకుండా అక్కడ అమ్మబడినది యావత్తును, అక్కడికి వచ్చినది యావత్తును మాయ. దాని గూర్చి సొలొమోను జ్ఞాని వచ్చినది యావత్తును మాయ అను వాక్యము రాసెను. ఆ సంత నూతనమైనది కాదు, అది బహుకాలము నుండి స్థాపించబడి ఉన్నది. దాని ఆరంభమును మీకు తెలియచేతును. కొంచెము తక్కువ 5000 సంవత్సరముల క్రితము ఈ ఇద్దరు మంచివారు ఎలాగో అలాగే కొందరు యాత్రికులు పరమపట్టణమునకు నడుచుచుండిరి. అప్పుడు బయల్జెబూలు, అపోల్యోను, లెగియోను అను విరోధులను వారితో కూడా ఉన్నవారును యాత్రికులు నడుచు త్రోవను కనిపెట్టి వారు ఆ పట్టణమునకు వెళ్ళవలసిన మార్గము మాయ అను ఈ పట్టణంలో నుండి ఉన్నదని తెలిసి ఇక్కడ ఒక సంతను సాగించి ఈ సంతలో సమస్త విధములైన మాయా వస్తువులు అమ్మబడినట్లును అది సంవత్సరపు పొడుగున సాగునట్లును తమ తంత్రోపాయము చేత కల్పించిరి. కాగా ఈ సంతలో ఇండ్లు, భూములు, వృత్తులు, ఉద్యోగములు, ఘనాభివృద్ధులు, బిరుదులు, దేశములు, రాజ్యములు, భోగములు, విలాసములు మొదలైన వర్తక వస్తువులను, వేశ్యలు, భార్యలు, భర్తలు, పిల్లలు, యజమానులు, సేవకులు, జీవములు, రక్తము, శరీరములు, ఆత్మలు, వెండి, బంగారము, ముత్యములు, రత్నములు మొదలుగా గల సకల విధములైన అభిలాష వినోదములు
అమ్మబడుచున్నవి. అంతేకాదు ఈ సంతలో గారడీలు, మోసములు, జూదములు, పందెములు, ఆటలు, అవివేకులు, కోతులు, మోసగాండ్రు, సకల విధమైన దొంగలు, చోరులు ఎల్లప్పుడూ గానవత్తురు. మరియు నిచ్చట ఘోరమైన దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, అప్రమాణము చేయువారు కూడా ఊరకనే కనబడుదురు. మరియు దీనికంటే స్వల్పమైన వేరే సంతలో ఏ ఏ దినుసులు అమ్మబడుచుందునో ఆయా పేరులు గల వేరువేరు వరుసలను వీధులను ఉన్నట్టుగా ఈ సంత సరుకులను సులువుగా దొరుకు వీధులను వరుసలను అనగా దేశములను రాజ్యములను ఉన్నవి. పరమ పట్టణమునకు వెళ్ళు మార్గము ఈ గొప్ప సంత ప్రబలి ఉన్న పట్టణంలో నుండి వెళ్ళుచున్నది గనుక ఈ పట్టణంలో నుండి వెళ్ళక పరమ పట్టణమందు ప్రవేశించవలనని కోరువాడు ప్రపంచమును విడిచిపోవలను. రాజులకు రాజైన ప్రభువు ఇక్కడ నివసించినప్పుడు తానును తన దేశమునకు ఈ పట్టణంలో నుండే వెళ్ళెను. అదియు సంత దినమే. మరియు ఈ సంతకు ప్రధానాధికారము గల బయలెజ్బూలను వాడే తన మాయా దినుసులను కొనుటకు ఆయనను అడిగెనని నాకు తోచినది. అంతేకాదు ఆయన ఈ పట్టణంలో నుండి వెళ్ళుచున్నప్పుడు వారికి ఒకసారి నమస్కారము చేయుటకు ఒప్పుకొని ఉంటే ఆయనను సంతకు అధిపతిగా నియమించియుండును. కాగా ఇది బహుకాలము నుండి సాగుచున్న పాతదియు గొప్పదియునైన సంత. నేను పైన చెప్పినట్టు ఆ ఇద్దరు యాత్రికులు ఆ సంతలో నుండి ప్రయాణం చేయవలసి ఉండెను గనుక వారు అలాగున వెళ్ళిరి. అయినను వారు సంతలో ప్రవేశించినంతలో ఇదిగో సంతలోనున్న జనులందరూ కలతపడిరి. ఆ పట్టణము వారిని గూర్చి గొల్లు పెట్టినదాయను. అందుకు కారణములు ఏవనగా యాత్రికులు ధరించిన వస్త్రములకును ఆ సంతలో వ్యవహరించు వారందరి వస్త్రములకును మిక్కిలి భేదము ఉండెను. ఆ కారణం చేత ఆ సంతవారు వారిని ఆశ్చర్యముగా తేరిచూచి అవివేకులని కొందరును వెర్రి మనుషులని కొందరును చెప్పుకొనుచుండిరి. వారు వారి వస్త్రములకు ఎలాగో అలాగే వారి భాషకును ఆశ్చర్యపడిరి. ఎందుకనగా వారు చెప్పిన మాటలను కొంతమంది మాత్రమే గ్రహించితిరి. వారు సహజముగా కనాను దేశము యొక్క భాషతో మాట్లాడిరి. అయినను ఆ సంతలో వ్యవహారం చేసిన వారు ఈ లోక మనుష్యులే కాగా సంతయందంతటా వారును వీరును ఒకనికి ఒకడు జ్ఞానహీనులుగా కనబడిరి. ఆ సంతలో వ్యాపారం చేసిన వర్తకులకు మిక్కిలి ఆశ్చర్యమైన సంగతి ఏదనగా ఆ యాత్రికులు వారి సరుకులన్నిటినీ అలక్ష్యం చేసిరి. వాటిని చూచుటకైనను వారికి ఇష్టము లేదు. కొనుటకు ఎవడైనను వారిని అడిగినను వారు తమ చెవులలో వ్రేళ్లు ఉంచుకొని మాయను చూడకుండా మా కన్నులను కాపాడుమని నోరెత్తు పలుకుచు ఆకాశము తట్టు కన్నులెత్తి తమ వర్తకమును వ్యవహారమును పరలోకములో ఉన్నవని సూచన చేసిరి. అప్పుడు ఒకడు ఆ ఇద్దరి ప్రవర్తన చూచి మీరు ఏమి కొంటారు అని అపహాస్యముగా అడిగెను. అందుకు వారు అతని గౌరవముగా చూచి మేము సత్యము కొంటామని పలికిరి. అందుచేత వారు యాత్రికులను మరింత ఎక్కువగా తృణీకరించుట మొదలుపెట్టిరి. కొందరు ఎగతాళి చేసిరి, కొందరు దూషించిరి, కొందరు వెక్కిరించిరి, కొందరు నిందించిరి, మరి కొందరు వారిని కొట్టుడి అని ఇతరులను ప్రేరేపించిరి. తుదకు సంతలో గొల్లును అల్లరియును పుట్టి అంతా గందరగోళముగా ఉండెను. అందును గూర్చి సంతకు అధిపతి అయిన వాని యొద్దకు ఆ వర్తమానము శీఘ్రముగా పంపబడెను. గనుక వాడు త్వరగా వచ్చి ఎవరి వలన సంత పాడైపోయెనో ఆ మనుష్యులను పట్టుకొని విమర్శకు తేవలనని తనకు నమ్మకమైన స్నేహితులలో కొందరిని ఆజ్ఞాపించి పంపెను. అతని ఆజ్ఞ ప్రకారముగా ఆ మనుషులు విమర్శకు తేబడినప్పుడు వారి సంగతిని విమర్శించిన వారు మీరు ఎక్కడి నుండి వచ్చితిరి, ఎక్కడికి వెళ్ళుచున్నారు, అంత వికారమైన దుస్తులను వేసుకొని ఇక్కడ ఏ పని మీద ఉన్నారని అడిగిరి. అందుకు ఆ మనుష్యులు మేము ఈ లోకంలో యాత్రికులమును పరదేశులమునై పరలోకములో యెరూషలేమును మా స్వదేశమునకు వెళ్ళుచున్నామనియు సంతలో ఒకడు మీరు ఏమి కొంటారని మమ్మను అడిగినప్పుడు మేము సత్యమును కొనుచుందుమని ఉత్తరమిచ్చితిమి. అంతేగాని మమ్మును ఇట్లు అవమానపరిచి మా ప్రయాణమందు ఆటంకపరచుటకు మేము ఈ పట్టణవాసులకైనను వర్తకులకైనను ఎటువంటి కారణమును కలుగజేయలేదని వారికి ఉత్తరమిచ్చిరి. అయినను వారిని విమర్శించుటకు నియమింపబడిన వారు వారి మాటలు విని పిచ్చివారి ఆసుపత్రిలో ఉండవలసిన పిచ్చివారనియు ఆ సంతలో సమస్తమును గందరగోళము చేయుటకు వచ్చిన వారని అభిప్రాయపడిరి. కాగా వారు వారిని పట్టుకొని వారిని కొట్టి బురద చిదిమిన తరువాత సంతలో ఉన్న వారందరికీ వారు వేడుకగా ఉండుటకు వారిని పంజరములో ఉంచిరి.
గనుక వారు అక్కడ కొంతకాలము ఉండిరి. సంతకు అధిపతి అయిన వాడు వారికి సంభవించిన సమస్త బాధకు నవ్వుచుండగా ప్రతివాడును తన తన ఇష్ట ప్రకారముగా వారిని ఎగతాళి చేసిరి. అయినను ఆ మనుషులు శాంతులై దూషణకు ప్రతిగా దీవించుచు చెడ్డ మాటలకు మంచి మాటలాడుచు తమకు చేయబడిన అపకారముకు ఉపకారము చేయుచున్నందున సంతలో కొందరు ఇతరుల కంటే ఎక్కువ వివేకమును తక్కువ పక్షపాతమును గలవారై ఈ మనుషులను మీరెందుకు ఎల్లప్పుడూ ఇలాగున అవమానపరిచి బాధ పెట్టుచున్నారని నీచులను గదిమి నిందించిరి. అందుకు వీరు కోపగించి వారి వైపు తిరిగి వారు పంజరంలో నున్నవారి కంటే దుష్టులను ఎంచి, ఓహోహో, మీరును వారి జతవారు కాబోలును, అలాగైతే మీరును వారి దుర్గతిలో పాలు పొందవలనని పలికిరి. అందుకు మాకు కనబడినంత మట్టుకు ఈ మనుషులు సుబుద్ధిగల సాధువులై ఉన్నారు. వారు ఎవరికి హాని చేయుటకు కోరలేదు. ఈ సంతలో వ్యవహారం చేయి వారిలో అనేకులు పంజరములోనే కాకుండా బొండ కొయ్యలోను ఉంచబడుటకు పాత్రులై ఉన్నారని ఉత్తరమిచ్చిరి. అంతలో యాత్రికులు మిక్కులి సుబుద్ధిగాను శాంతముగాను ప్రవర్తించుచుండగా చాలా మాటలు రెండు వైపులను జరిగిన తరువాత వారిలో వారు దెబ్బలాడుకొని ఒకనికొకడు హాని చేసుకొనిరి. అందుచేత దీనులైన ఈ ఇద్దరు మనుషులు మళ్ళీ విమర్శకర్తల ఎదుటికి తేబడినప్పుడు సంతలో ఈ రెండవ కలహము జరిగించిన నేరము కూడా వారి మీద మోపబడెను. కాబట్టి వారు వారిని కనికరించక కఠినముగా వారిని కొట్టించి సంకెళ్ళు వేసి మరి ఎవరునూ వారి పక్షముగా మాటలాడ తెగింపకుండునట్లు వారిని ఇటు అటు సంత పొడుగున నడిపించిరి. అయినను క్రైస్తవుడును విశ్వాసియు మరి సుబుద్ధిగా ప్రవర్తించుచు తమ మీద వేయబడిన అవమానమును సిగ్గును మహాసాత్వికముతోనూ ఓరిమితోనూ సహించుకొనుచున్నందున సంతలో కొందరు వారి పక్షముగా తిరిగిరి. ఈ సంగతి వల్ల వారికి విరోధమైన సమూహమునకు మరింత క్రోధము పుట్టి ఆ ఇద్దరు మనుషులను చంపవలనని ఉద్దేశించిరి. కాబట్టి వారు పంజరమునైనను సంఖ్యలైనను వారికి చాలవని వారు చేసిన అవమానము చేత సంత జనులను మోసపుచ్చినందుచేత చంపబడవలనని బెదిరించిరి. అప్పుడు వారు మహావిమర్శకు తేబడు కాలము వరకు వారిని మళ్ళీ పంజరములో ఉంచవలనని అధిపతి సెలవైనది కనుక వారిని మళ్ళీ ఆ పంజరములో ఉంచి బొండ కొయ్యలలో వారి కాళ్ళు బిగించిరి. వారు పంజరములో ఉండగా తమ నిజమైన స్నేహితుడగు సువార్తికుని వలన ముందు విన్న సంగతులను తిరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొని ఆయన తమకు సంభవించునని చెప్పిన వాటి వలన తమ మార్గములోనూ తమకు వచ్చిన శ్రమలోనూ మరి ధైర్యస్థిరతను పొందిరి. మరియు వారు తమలో ఎవనికి మరణం సంభవించునో వాని గతి మేలని అనుకొని ఒకరినొకడు ఓదార్చుకొనిరి. గనుక ఒక్కొక్కడు తానే ఈ మేలును పొందవలనని మనస్సులో కోరుకొని ఉండిరి. అయినప్పటికీ వారు సర్వజ్ఞాన ప్రేమల చేత సమస్తమును ఏలు భగవంతుని చిత్తమునకు తమ్మును తాము అప్పగించుకొని ఆయన మనలను గూర్చి ఎట్లు సెలవిచ్చునో చూతమని సంతోషించుచు తామున్నట్లుగా శాంతముగా నుండిరి. అనుకూల సమయము నియమించబడినప్పుడు ఆ మనుషులకు శిక్ష విధించు నిమిత్తము వారిని విమర్శకు బయటకు తెచ్చిరి. ఆ కాలమందు వారు విమర్శ నిమిత్తము వారి శత్రువుల ఎదుటికి తేబడిరి. న్యాయాధిపతి పేరు మేలు పగబట్టు పంతులు. వారి మీద మోపబడిన నేరము ఒక్కటే. పూర్వోత్తరములలో కొన్ని భేదములు ఉండవచ్చును గాని మూల వాజ్య భావం ఒక్కటే. అది ఏమనగా ఈ మనుషులు మాయాపట్నమునకు విరోధులను దాని వ్యవహారమునకు గందరగోళము చేసిన వారునై ఉన్నారు. వీరు పట్టణములో కలహములను వైరములను కలుగజేసిరి. వీరు అధిపతి యొక్క ఆజ్ఞలను కేవలము అలక్ష్యము చేసి మిక్కిలి హానికరమైన తమ బోధకు కొందరిని త్రిప్పి కలుపుకొని ఉన్నారనున్నదే. అందుకు విశ్వాసి అధిపతుల కంటే మహోన్నతుడైన సర్వోన్నతునికి విరోధముగా ప్రజలు లేచిన దానికే నేను విరోధముగా లేచినానని ఉత్తరమిచ్చెను. మరియు ఆ కలహమును గూర్చి అతడు, నేను సాత్విక మనుష్యుడను గనుక నేను ఏ కలహమును చేయుటలేదు. మా సాంగత్యమునకు చేరినవారు మా సత్యమును మా యందు దోషము లేకపోవుట చూచి మమ్మను కలుసుకొనుటకు ప్రేరేపించబడి అట్లు చెడుతనమును విడిచి సన్మార్గమునకు త్రిప్పబడిరి. మీరు చెప్పిన రాజు ఎవడు? బయల్జెబూలు గదా. వాడు మా ప్రభువునకు శత్రువై ఉన్నాడు గనుక నేను వానికి భయపడక వానిని వాని సమస్త దూతలను తృణీకరించుచున్నానెను. అప్పుడు ఎవరైనను మన ప్రభువైన రాజుగారి పక్షముగా ఈ ఖైదీ అయిన విశ్వాసి మీద
ఏ దోషమునైనా చెప్పగలిగినట్టయితే వారు ఇప్పుడే బయలుదేరి వచ్చి తమ సాక్ష్యమును చెప్పవలనని చాటించబడెను. కాబట్టి మత్సరుడు, మాయభక్తి, నక్క వినయుడు అను 3 సాక్షులు బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఎదుటనున్న ఈ ఖైదీని మీరు ఎరుగుదురా? మన ప్రభువైన రాజుగారి పక్షముగా మీరు వీని మీద చెప్పగల సాక్ష్యం ఏమిటి అని అడుగబడిరి. అప్పుడు మత్సరుడు ఎదుట నిలవబడి ఇట్లు చెప్పెను, మహాప్రభు, నేను చాలా కాలము నుండి ఈ మనుష్యుని ఎరుగుదును. మహారాజా, రాజశ్రీ, కోర్టువారి ఎదుట నేను ప్రమాణము చేసి, న్యాయాధిపతి ఆగుము, ఇతని చేతను ప్రమాణము చేయించమని చెప్పెను గనుక వారు ప్రమాణము చేయించిన తరువాత వాడు మత్సరుడు, నా ప్రభు, ఈ మనుష్యుని పేరును బట్టి మంచివాడని అనుకొనవచ్చును. అయినను మన దేశమంతటా వీడే మహాదుష్టుడు. వీడు అధికారినైనా, జనులనైనా, ధర్మశాస్త్రమునైనా, మర్యాదనైనా లక్ష్యపెట్టక రాజభక్తికి విరోధమైన తన మతబోధను అందరూ అంగీకరించుటకు తన వల్లనైనంత మట్టుకు ప్రయత్నము చేయుచు తన ఉద్దేశ్యములే పరిశుద్ధత విశ్వాసములకు మూలములని సాధారణముగా వీడు క్రీస్తు మతమును, మాయా పట్టణమును, మన పట్టణము యొక్క మర్యాదలను ఒకదానికొకటి బొత్తిగా వ్యతిరిక్తమైనవనియు వాటి ఐకమత్యం అసాధ్యమైనదియు ఒకమారు చెప్పుట వింటిని. మహాప్రభు, ఆ మాట వలన వీడు యోగ్యమైన మన సమస్త సత్కార్యములను దూషించుట మాత్రమే కాకుండా ఆ కార్యములను చేయు వారియందు దోషము మోపుచున్నాడని పలికెను. అప్పుడు న్యాయాధిపతి, నీవు ఇంకా చెప్పునది ఏదైనాను ఉన్నదా అని అడిగాను. మత్సరుడు, మహాప్రభు, ఇంకా విస్తార సాక్ష్యము చెప్పగలను. విస్తరించి పలికి ఈ న్యాయ సభ వారికి ఆయాసము పుట్టించుటకు నాకు మనస్సు లేదు. అయినను ఇంకా కావలసి ఉన్నను. మిగతా సాక్షులు తమ సాక్ష్యము చెప్పిన తరువాత వాని కడతీర్చుటకు రుజువు చాలని పక్షమందు వానికి విరోధముగా ఈ సాక్ష్యమును విస్తరించి చెప్పేదనని పలికెను. అప్పుడు వాని ఒక వైపున నిలువమని చెప్పి మాయాభక్తి అను వాని పిలిపించి ఎదుటనున్న ఖైదీని చూడమని చెప్పి వీని మీద మన ప్రభువైన రాజుపక్షముగా నీవు ఏమి చెప్పగలవని అడిగి వాని చేత ప్రమాణం చేయించిన తరువాత వాడు ఇట్లు పలికెను. మాయాభక్తి, మహాప్రభు, ఈ మనుషునితో నాకు మిక్కిలి పరిచయం లేదు. అదీనుగాక వాని మరింత బాగుగా తెలుసుకొనుట నాకు అవసరం లేదు. అయినను మొన్నటి దినమున ఈ పట్టణంలో నేను వానితో చేసిన సంభాషణ వలన వీడు మహాదుష్టుడని ఎరుగుదును. ఎందుకనగా నేను వానితో సంభాషించుచుండగా వాడు మన మతము వ్యర్థమనియు దానివలన ఏ మనుష్యుడును దేవునికి అనుకూలుడై ఉండలేడనియు చెప్పగా వింటిని. మహాప్రభు, వీడు చెప్పిన మాట నిజమైతే ఏమను కొనవలనో అది తమకు బాగుగా తెలిసేయున్నది. ఏమనగా మనము చేయు ఆరాధన వ్యర్థమనియు మనము ఇంకనూ పాపపరిహారము పొందక పాపమును వహించి ఉన్నామనియు తుదకు నరకమునకు పంపబడుదుమనియు ఎంచుకొనక విధిలేదు. అయితే అంతే నా సాక్ష్యము అని పలికెను. అప్పుడు నక్క వినయుని పిలిచి ప్రమాణము చేయించి, మన ప్రభువైన రాజుపక్షముగా నీవు ఎదుటనున్న ఈ ఖైదీని గూర్చి ఏమి చెప్పగలవని వానిని అడిగెను. నక్క వినయుడు, మహాప్రభు, గనులైన మీరందరూ వినుడి. నేను చాలా కాలం నుండి వీని ఎరుగుదును. పలకకూడని మాటలను వీడు పలుకుట వింటిని. ఎట్లనగా వీడు ఘనత వహించిన బయల్జెబూలను మన రాజును తిట్టి ఆయన మన స్నేహితులైన శ్రీ ప్రాచీనమూర్తి, శ్రీ శరీరేచ్ఛ, శ్రీ శృకేచ్ఛ, శ్రీ మాయకీర్తికాముడు, వృద్ధమైన శ్రీ కామాతురుడు, ధనాపేక్షరావు మొదలైన మన ఈ ప్రధానులను తృణీకరించి నిందించెను. మరియు వీడు సమస్త మనుష్యులు తనతో ఏకీభవించిన పక్షమందు సాధ్యమైతే ఇక మీదట ఈ శ్రేష్ఠులలో ఒక్కడైనను ఈ పట్టణమందు ఉండకూడదని చెప్పెను. అంతేకాదు తనను విమర్శించి తీర్పు చేయుటకు నియమించబడిన మహాప్రభు మిమ్మును కూడా నిందించుటకు జడియక మిమ్మును భక్తిహీనుడైన పాషండుడని చెప్పి ఈ పట్టణంలో ఉన్న చాలామంది దొరలు ఎలాగో అలాగే మిమ్మును నీచమైన తిట్లు చేత అవమానపరిచి ఉన్నాడనెను.